Audio Jungle. Audio Jungle. వర్ధిల్లాలి క్రైస్తవ ఐక్యత క్రైస్తవ ఐక్యత క్రైస్తవ ఐక్యత ప్రొసీడింగ్స్ లో జడ్జి గారు ఒక్కటే మాట అన్నాడు. నేను కూడా అనంతపూర్లో పనిచేసిన, అక్కడ కూడా మిషన్ ప్రాపర్టీలు అమ్ముకుంటున్నారు, అమ్మడానికి వీలు లేదు. ఇది ట్రస్ట్ ప్రాపర్టీ, దిస్ ఇస్ ట్రస్ట్ ప్రాపర్టీ, దిస్ ఇస్ నో బడీస్ ప్రాపర్టీ. మనం ఓన్లీ ఉపయోగించుకోవాలా, తర్వాత దాన్ని మన ఎస్టీబీసీ కావచ్చు, పిఏబీసీ కావచ్చు రిటర్న్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని ప్రొటెక్ట్ చేయడానికే మా ప్రయత్నం. అమ్మడానికి ఎవ్వరికీ అధికారం లేదు, చర్చ్ అమ్మదు, దీన్ని నడిపించే బాధ్యత మనందరి మీద ఉంది. రెండో పాయింట్ ఏంటంటే, ఎవరి అమ్మినా, ఈ స్థలాలు ఎవరు అమ్మినా గుర్తుపెట్టుకోండి, శాపగ్రస్తులు అవుతారు. ఎందుకంటే ఇది దేవునికి సంబంధించినటువంటి భూమి. ఇప్పుడు మన ఎగ్జాంపుల్, మనకు దేవాదాయ భూమి ఉంది, అమ్ముకోవడానికి మనకు అధికారం ఉందా? వక్ఫ్ బోర్డు భూమి ఉంది, అమ్ముకోవడానికి అధికారం ఉందా? ఇది కూడా ప్రాపర్టీ, మిషన్ ప్రాపర్టీ కదా, అమ్ముకోవడానికి వీల్లేదు, ఎవరు అమ్మడానికి వీల్లేదు. ప్రజల కోసమే ఇది ఉపయోగపడాలా, ప్రజల కోసమే ఇది చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ నడిపించాలి, అది మా ఉద్దేశం. ఈరోజు మేము ఎందుకు ఈ మీటింగ్ పెట్టాలి అని అనుకుంటున్నామంటే ఇదే కారణం. దిస్ హ్యాస్ టు బి ప్రొటెక్టెడ్ అండ్ ఇట్ హ్యాస్ టు బి యూస్డ్ ఫర్ పబ్లిక్ త్రూ ద చర్చ్, త్రూ ద మిషన్. అంతేగాని అమ్ముకోవడానికి వీల్లేదు. ఇంకా మిషనరీ పరిచర్యం జరిగించాలా, వాళ్ళ దర్శనం నెరవేర్చబడాలి. అప్పటి వరకు మేము అది చూస్తాం. మేము ప్రార్థన చేస్తున్నాం, ఏదో పోనీ అని. ఇందాక చర్చి సెక్రటరీ గారు డాక్టర్ క్రిస్టఫర్ రూబెన్ గారు చెప్పారు ఏంటంటే, ఎలక్షన్స్ కండక్ట్ చేయాలా. 5 రీజన్స్లో సమావేశంలో 5 రీజన్స్ ఉన్నాయి. 5 రీజన్స్లో కూడా ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ వాళ్ళు తీర్మానం చేస్తే కాదు, హన్మకొండ పొల సమాజంకి వచ్చి ఇక్కడ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. ఇక్కడ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలంటే ఒక చర్చికి, ప్రతి సంఘానికి, బాప్టిస్ట్ సంఘానికి నోటీస్ పంపాలి. అది 3 వారాలు అనౌన్స్మెంట్ చేయాలి చర్చిలల్లో. అప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతుంది. ఏదో పేపర్ మీద రాసుకొని ఇష్టం వచ్చినట్లు వాడు ప్రెసిడెంట్, వీడు సెక్రటరీ, వీడు ట్రెజరర్ అంటే కాని పని. అది కానీయం. ఏ రోజుకైనా వాక్యం సెలవిస్తుంది, ఒకరోజు నీతిమంతుని ప్రార్థన, విజ్ఞాపన చేసిన ప్రార్థన వ్యర్థము కాదు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. కాబట్టి ఏర్పాటు చేసిన ఉద్దేశం క్రైస్తవులు ఆస్తులే కావచ్చు, కానీ అందరికీ సహకారంగా అన్ని మతాలకు అతీతంగా సేవలు జరిగేవి. ఇక్కడ మిషన్ హాస్పిటల్ ఉండే, దానికి ఒక క్రైస్తవులే కాదు, అందరికీ సేవ జరిగింది. హిందువులకు కానీ ముస్లింలకు కానీ అందరూ కూడా దీనిలో ఉపయోగపడింది. అదేవిధంగా స్కూల్ చేసినాం, స్కూల్లో కూడా మతాలకు అతీతంగా సేవలు జరుగుతాయి. అందరూ విద్యార్థులు ఉన్నారు అక్కడ, క్రైస్తవుల ప్రాపర్టీ, కానీ అందరికీ ఉపయోగకరం ఉంది. రీచ్ ఉంది, రీచ్లో కూడా పిల్లలు 40 మంది వేరే మతాలకు సంబంధించిన వారు అందులో ఆశ్రయం పొందుతున్నారు. ఈ రకంగా క్రైస్తవుల సంబంధించిన ప్రాపర్టీ కానీ అన్ని మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది జరగాలని మేము కోరుతూ ఉన్నాం. దీనికి రాజకీయ నాయకులు అందరూ కూడా, ఇప్పుడున్నటువంటి రాజకీయ